brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। హయత్ నగర్ కోహెడలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. ప్లాట్స్ కబ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించిన రియల్టర్ సంబంధించిన నిర్మాణాలను కూల్చేశారు. సర్వే నెంబర్ 951 952లో 7.28 గుంటల భూమిని కబ్జా చేసి రియల్టర్ బాలరెడ్డిపై ఫిర్యాదు చేశారు అక్కడ లోకల్గా ఉండే బాధితులు. సో హైడ్రాను ఆశ్రయించారు 170 మంది ప్లాట్స్ ఓనర్స్. దాంతో ఆ ఫిర్యాదుతోటి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ఆ కూల్చివేతలు స్క్రీన్పై చూస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగించింది హైడ్రా. లో 1200 గజాలు కొన్నాను. అప్పటి నుంచి నేనే పొజిషన్ లో ఉన్నాను. సమ్రెడ్డి బాలరెడ్డి గారు 2013లో వచ్చి ఆక్యుపై చేసి మనని నానా బిభత్సం చేసి పోలీస్ కేసులు పెట్టి మా మీద అరచకాలు మరియు బౌన్సర్లను తెచ్చి మమ్మల్ని తరిమి కొట్టాడు. అతని మీద తగిన యాక్షన్ తీసుకున్నాడు హైదరాబాద్. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్లాట్ లో మొత్తం 170 ప్లాట్లు ఉన్నాయి కాబట్టి అందువల్లనే మాకు చాలా సీఎం గారు కూడా సహకరించారు. ఈ యొక్క హైడ్రాను తెచ్చి వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆపండి అని మేము ఎంతమంది దగ్గర కోర్టు నుంచి తీసుకురా మీరు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ చేయని పని రంగనాథ్ సార్ చేశారు. రంగనాథ్ సార్కి మేము అందరము రుణపడి ఉంటాము. రంగనాథ్ సార్ ఏ పార్టీ కోసమో ఎవరి కోసమో పని చేయట్లేదు. పేదవాళ్ళ పక్షాన రేవంత్ రెడ్డి గారు సమక్షంలో రంగనాథ్ సారు పనిచేస్తున్నారు. దీనికి ఏ పొలిటికల్ లీడర్లు వీళ్ళని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడి నుంచి పంపించాలి అని ఎవరు ఒత్తిడి చేసినా వాళ్ళని బజార్ కీడ్చి మేము మాత్రం ప్రజలలో నిలబెట్టడం ఖాయం.